నా పేరు మస్తాన్ వలి. మేము ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి జీవనోపాధి టైర్ పంచర్ షాప్ చేసుకుంటూ జీవనోపాధి గడిపిస్తున్నాము. మా 2 ఫ్యామిలీలు, నేను, మా అన్నయ్య, మా అమ్మ, మొత్తం మేము 4 ఫ్యామిలీ, మొత్తం 8 మంది మేము కుటుంబీకులము. మేమంతా ఇదే ఇంట్లో ఉంటున్నాము. ఇక్కడ బీటీపీఎస్ బ్రిడ్జి కట్టడం వల్ల మాకు అనేక నష్టం జరుగుతుంది. దానివల్ల గోడ వాళ్ళు పెద్దగా ఒక 20 అడుగులు గోడ లేపేసి దాన్ని ఇచ్చేస్తా అంటున్నారు. రేపు ఆ గోడ కూడా కూలిపోయి మా పరిస్థితి బాగా దారుణంగా ఉంటుంది. దీన్ని ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయాము, కలెక్టర్ గారి దగ్గరికి పోయాము, ఆర్డీఓ గారికి లెటర్ పెట్టాము. వాళ్ళు వచ్చి ఎవరు మమ్మల్ని స్పందించలేదు, ఆదుకోలేదు. కనీసం వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు ఇప్పటి వరకు కూడా. దయచేసి దీన్ని పట్టించుకొని ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దీన్ని సర్వే చేసి మాకు దీని వలన జరిగే నష్టాన్ని నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా కోరుచున్నాము. ఈ బ్రిడ్జి మా వైపు 30 అడుగులు, మా ఇల్లు ఆ బ్రిడ్జికి 30 అడుగులు మాత్రమే ఉన్నది. అవతల పక్కన 60 అడుగులు తీశారు, ఇక్కడ 30 అడుగులే ఉంది. ఈ 30 అడుగులు తీయడం వల్ల రేపు గోడ కడతారు, 20 అడుగులు 15 అడుగులు గోడ కడతానని చెప్తా అంటే వాళ్ళు మీకు ఇబ్బంది లేకుండా అంటారు. మొన్న వాటర్ వస్తే ఇంట్లోకి మొత్తం నీళ్ళే వచ్చేసినాయి. ఇప్పటికి 10 సార్లు ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆ వాటర్ నీళ్ళు వచ్చిన ఫోటోలు కూడా తీసి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ పెట్టడం జరిగింది. దయచేసి మాకు ఏదో విధంగా మా జీవనోపాధి కోల్పోకుండా ఉండడానికి మాకు కూడా దానికి ఎగ్రేషియా చెల్లించేసేసి మేము ఇస్తామంటున్నా కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. ఎవరిని అడిగినా బీటీపీఎస్ అధికారులు ఎవరిని అడిగినా కూడా మా చేతిలో ఏమి లేదు. ఆర్డీఓ గారు, సర్వేయర్ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు తీసుకోమంటే మేము తీసుకుంటాము, మా చేతిలో లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే జేసీబీ పట్టుకు వచ్చేసేసి మొత్తం ఇదంతా తవ్వుతాము, మా పనులు మేము చేసుకోనండి దయచేసి అని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. మేము దాన్ని అడ్డగించేసేసి ఆపడం జరిగింది. ఈరోజు మా అమ్మగారు, నేను, మా ఫ్యామిలీ 2 పిల్లగాళ్ళు ఈ దుమ్ములోనే పడి ఉంటున్నాము. మా ఇంటి వెనకాల సింగరేణి రోడ్డు, మా ఇంటి ముందు ఆర్ఎన్బి రోడ్డు. దీనివల్ల మాకు డస్ట్ వస్తుంది, ఎలర్జీ వస్తున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. ఆల్రెడీ మా అన్నయ్య గారి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఊపిరితిత్తులు దెబ్బతిన్నది. మా అమ్మగారు కూడా పరిస్థితి, ఆమె కూడా ఆరోగ్యం పరిస్థితి బాగా దారుణంగా ఉంది. దయచేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి, ఆదుకోవాలని చెప్పేసి మాకు కూడా దీని మీద రిపెండెన్స్ ఇచ్చేసి మమ్మల్ని మేము ఇల్లు కూడా ఇస్తామంటున్నాము. అందరిలాగా వేరేలాగా మేము ఇవ్వమని డిమాండ్ చేయట్లేదు. మేము మా ఇల్లు ఇస్తాము, మాకు ఎగ్రీషియా చెల్లించేసి మా ఇల్లు కూడా తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మా యందు దయచేయండి. దయచేసి మా ఇల్లు తీసుకొని మమ్మల్ని ఆదుకోండి. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి పేరున నమస్కరించి మనవి చేసుకుంటున్నాం సార్. నమస్తే సార్, అందరికీ నమస్తే సార్. నా ఇల్లు బాగా ఇబ్బంది ఉంది సార్. నాకైతే ఏమైనా చేయమంటే ముందు ఎంఆర్ఓ దగ్గరికి పోండి, అక్కడికి పొమ్మని చెప్తున్నారు. మాకే పోతే ఏం చేయట్లేదు సార్, వాళ్ళు న్యాయం చేయట్లేదు. మాకేమో ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. మేము ఇస్తాం సార్ అన్న కూడా తీసుకోవట్లేదు సార్ వాళ్ళ ఇల్లు. అది సార్ బాగా ఇబ్బంది సార్ మాకు. దయచేసి మీరు అందరూ ఏదో ఒకటి చేయండి సార్, మాకు సాయం చేయండి సార్. అదే సార్, ఇంకా నేను చెప్పలేను సార్, నాకు బాగా ఇబ్బంది. మీరు దయచేసి మమ్మల్ని గుర్తు పెట్టుకోండి సార్. ఎంఆర్ఓ గారి దగ్గరికి, కలెక్టర్ దగ్గర, అందరి దగ్గర పోయాం సార్, ఆర్డీఓ దగ్గరకు పోయాం సార్ మేము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.